హాస్పిటల్ నుండి ఆనంది, ఆదిత్య రాగానే సునంద అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏంటి ఏమైంది, ఆ అమ్మాయికి ఎలా ఉంది, ఆ అమ్మాయి బ్రతికే ఉందా అని చెప్పి అడుగుతుంది. దాంతో ఆనంది అయితే అత్తయ్య, అమ్మాయి ప్రాణాలకైతే ప్రమాదం లేదు, కానీ ఆ అమ్మాయి ఇప్పుడు ఐసీయూలో ఉంది. ఆ అమ్మాయి కళ్ళు తెరిచేంత వరకు డాక్టర్లు ఏమీ చెప్పలేమన్నారు. ఆ అమ్మాయి కళ్ళు తెరిచాక మనం అంతా అప్పుడు చూసుకోవచ్చు. ముంగట ఇదిగోండి ఈ వస్తువులు తీసుకోండి. ఆ అమ్మాయి ఎంత దురదృష్టవంతురాలంటే ఆ అమ్మాయి పెళ్లి కూతురు డ్రెస్లో ఉంది. ఇదిగోండి ఆ అమ్మాయి నగలు, పెళ్లి కూతురు చీర అని చెప్పి అంటూ ఇస్తూ ఉంటుంది. దాంతో సునంద అయితే ఇవి నువ్వెందుకు తీసుకున్నావు అని చెప్పి అంటుంది. ఏం చేస్తాం అత్తయ్య గారు, ఆ అమ్మాయి నా తోడబుట్టిన చెల్లెలని చెప్పాను, లేదంటే ఆ డాక్టర్లు పోలీస్ కేసు అని అదని ఇదని ఎంక్వైరీ చేసి ఇవంతా ఎందుకు జరిగిందని అంటారు. అందుకే నా చెల్లెలని అబద్ధం చెప్పాను, అందుకే నాకు ఇచ్చారు. ఇదిగోండి ఆ అమ్మాయి నగలు, చీర అని చెప్పి ఇస్తుంది. అది విని సునంద, ఆదిత్య అయితే చాలా సంతోషిస్తారు. ఆనందికి ఇంత మంచి టాలెంట్ ఉంది, ఆనంది ఇంతలా మా అమ్మని కాపాడిందని చెప్పి ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. ఇంతలో బయట ఉన్న జీవన అయితే ఏంటి, నేను వినకూడని సీక్రెట్ ఏమైనా ఉందా, వీళ్ళు ముగ్గురు డోర్ వేసుకొని మరీ మాట్లాడుతున్నారేంటి, అది టెన్షన్ పడుతూ ఉంది అత్తయ్య, అదేంటో నేను తెలుసుకోవాలని చెప్పి జీవన అనుకుంటూ ఉంటుంది. ఇక సునంద కంగారు పడుతూ ఉంటుంది. అత్తయ్య గారు మీరేం కంగారు పడకండి, ఆ అమ్మాయికి బాగానే ఉంది, ఆ అమ్మాయి ముందు కళ్ళు తెరిస్తే ఆ అమ్మాయి వివరాలు ఏంటో మనం తెలుసుకోవచ్చు అని చెప్పి ఆనంది అంటుంది. దాంతో సునంద అయితే సరే అని చెప్పి అంటుంది. ఇక ఆదిత్య మాత్రం అమ్మ నువ్వేం కంగారు పడకమ్మా, ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏంటో తెలుసుకొని మనం అన్నీ కరెక్ట్గా చూద్దామని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో సునంద అయితే సరే అని చెప్పి అంటుంది. ఇక ఆనంది మాత్రం మనం ఆ అమ్మాయి కళ్ళు తెరిచి నిజం చెప్పేంత వరకు మనం ఈ ముచ్చట మన ముగ్గురు మధ్య ఉండాలి, బయట ఇంకో వ్యక్తికి తెలియకూడదు, సరేనా, మీరు మాత్రం ఎక్కడ నోరు జారి ఏమీ చెప్పకండి అత్తయ్య గారు అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న ఆనంది అలా చెప్పేసరికి ఆదిత్య వాళ్ళైతే సరే అని చెప్పి అంటారు. ఇక జీవన మాత్రం డోర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటో నేను తెలుసుకోవాలి అని చెప్పి చెవు డోర్ దగ్గర పెట్టి అలా వింటూ ఉంటుంది. ఇక తనకి ఏమీ అర్థం కాక సతమతం అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.